దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం నేరుగా వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక. మనము పునాదులను గూర్చి చెప్పుకుంటున్నాం. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునాది మీద కట్టబడిన ఇల్లు ఎంత గట్టిగా ఉంటుందో, పునాది మీద కట్టబడిన దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడిన విశ్వాసి కూడా అంత స్థిరముగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పునాది లేకుండా ఇల్లు కట్టబడదు. దేవుని వాక్యము ద్వారానే మనము కూడా కట్టబడాలి. ఆ పునాది రాళ్ళు ఏంటో మనము దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ ఎన్ని పునాది రాళ్ళను గురించి తెలుసుకుందాం చెప్పండి. 3 రాళ్ళు. 1 క్రీస్తు యేసు అనే మూలరాయి. 2 నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో. 3 దేవుని యందలి విశ్వాసము. హల్లెలూయా. సాతాను యందలి విశ్వాసం చాలామందికి ఉంది ఈ లోకంలో, కానీ మనకి దేవుని యందలి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే నమ్మకం. కొంతమందికి దెయ్యాల మీద నమ్మకం ఉంటుంది, కొంతమందికి దేవుని యందు నమ్మకం ఉంటుంది. దేవుని యందలి విశ్వాసములో కూడా నిజ దేవుని గూర్చిన విశ్వాసము కలిగి మనం ఉండాలి. అందుకనే దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ విశ్వాస విషయంలోనూ మనం అందరము సంపూర్ణలము కావాలన్నది అపోస్తలుడైన పౌలు ఇస్తున్న పిలుపు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే మారు మనసు అంటే ఏంటో చెప్పుకుందాం. మారు మనసులో 2 రకాలైన మారు మనసులు ఉన్నాయి. మొట్టమొదటి మారు మనసు జీవార్థమైన మారు మనసు. 2వది రక్షణార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నిజమైన పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఏదో తెలియక నడుస్తున్న మనము సువార్త అనే ప్రకాశం ద్వారా మనసు మార్చుకొని యేసు ప్రభు వైపు తిరిగి ఆయన నమ్మి బాప్తిసం పొందటం జీవార్థమైన మారు మనసు. ఆ తర్వాత రక్షణ పొందిన మనము అనేక విషయాల్లో ఈ లోకంలో బ్రతుకున్నాం కాబట్టి, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి, చిన్న విషయాలు అవ్వచ్చు, పెద్ద విషయాలు అవ్వచ్చు, అనేక తప్పులలో పాపాల్లో మనం పడిపోతాం. దాన్ని ఒప్పుకొని పొందేదే మారు మనసు. ఆ మారు మనసు రక్షణార్థమైన మారు మనసు, అంటే రక్షణను కాపాడుకోవడానికి ఉండవలసిన మారు మనసు. హల్లెలూయా. కాబట్టి అప్పుడెప్పుడు నేను రక్షణ పొందేశాను ఇంక చాలు అనుకొని మనం ధీమాగా ఉండకూడదు. కానీ ఎప్పటికప్పుడే మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు వల్ల యుద్ధే కాకుండా ప్రతిరోజు ఎప్పటి లెక్క అప్పుడు లెక్క చూసుకుంటూ మారు మనసు పొందటమే రక్షణార్థమైన మారు మనసు. ఇక విశ్వాసం అనేది దేవుని యందు నమ్మకం. దేవుణ్ణి ఎంత నమ్మితే అంత గొప్ప విశ్వాసంగా మనము ముందుకి సాగిపోతాం. విశ్వాసం అనేది ఒక వరము. ఆ వరమును అడిగితే విశ్వాసమును దేవుడు నీలో అభివృద్ధి చేస్తాడు. దేవుని మాట ఏదైనా సరే నువ్వు నమ్మగలుగుతావు. వాక్యాన్ని చదివేటప్పుడు కూడా నువ్వు నమ్ముతావు అన్నింటినీ. దేవుడు ఈ కార్యాలు చేశాడంటే అవి ఎలా జరిగినాయి అనే అనుమానం నీలో ఏమాత్రము ఉండదు. కాబట్టి విశ్వాసం అనేది ఇక్కడ మనకి ఈ రాళ్లలో 6 రాళ్లలో 2వది, మొట్టమొదటి నుంచి చూసుకుంటే 3వది. దేవునికి స్తోత్రం. ఇక 4వ రాయిని గురించి కూడా మనం చూద్దాం. 3వ రాయి. ఇందులో 3వ రాయి ఏంటంటే బాప్తిస్మములను గూర్చిన బోధ. ఏంటి? బాప్తిస్మములను గూర్చిన బోధ. ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్గా రాస్తాడు. బాప్తిస్మములు అని రాయబడ్డది. ఏంటి? బాప్తిస్మములు. బాప్తిస్మము ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ,
పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో బాప్తిసం ఒక్కటే, ఒకే బాప్తిసం అని రాశాడు. రాళ్లలో చెప్పుకుంటున్నప్పుడు బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే బాప్తిస్మములు అన్నాడు, కానీ ఒక్కటే అని అక్కడ రాయలేదు. మరి ఇక్కడ ఒక్కటే అని ఎందుకు రాశాడు అంటే, చాలామంది చాలా రకాలైన బాప్తిస్మాలను కనిపెట్టారు. దేవుని వాక్యములోనిది కాకుండా సొంత నిర్ణయాలతో కొన్ని వచనాలను బట్టి బాప్తిస్మాల్ని వేరువేరుగా ఇస్తున్నారు. బాప్తిస్మములు అందరూ ఒక్కలాగా ఎవరో మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ బాప్తిస్మములను ఇచ్చుటలో చాలా రకాలైన బోధలు ఉన్నాయి కదా. కొంతమంది యేసు నామమున బాప్తిస్మం ఇస్తారు. ఆ యేసు నామమున బాప్తిస్మం ఇచ్చేవారు త్రిత్వమును ఒప్పుకోరు. దేన్ని ఒప్పుకోరు? త్రిత్వం అంటే తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒప్పుకోరు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ బాప్తిస్మం ఒక్కటే అంటున్నాడు. అయితే బాప్తిస్మములను అని ఎందుకు రాశాడు అనేది తర్వాత మనం నేర్చుకుందాం. బాప్తిస్మం అయితే ఒక్కటే. ఆయన ఇవ్వమన్న బాప్తిస్మం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మీకు ఏ విషయములను బోధించినో అనే మాటకు ముందుగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులనుగా మార్చి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ నామంలో ఇమ్మన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు. ఎందుకు ఇమ్మన్నాడు అలాగా? ఎందుకంటే విశ్వాసి తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒప్పుకోవాలి. హల్లెలూయా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వము అనేది ఒప్పుకోవటం కోసము దేవుడు చెప్పిన బాప్తిస్మం అది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ బాప్తిస్మం ఒక్కటే అంటున్నాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? బాప్తిస్మం ఒక్కటే. మరి బాప్తిస్మం ఇవ్వటంలో చాలామంది రకరకాలు, కొంతమంది యేసు నామం ఇస్తున్నారు, కొంతమంది ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం ఇస్తారు. ఎక్కువ మంది ప్రపంచంలో ఇచ్చే బాప్తిస్మము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామం ఇవ్వటమే. హల్లెలూయా. కానీ కొంతమంది యేసు నామము అనే కొన్ని డినామినేషన్లు ఉన్నాయి. వాళ్ళు మాత్రం యేసు నామమున పేతురు ఇచ్చాడు కదా అంటారు. పేతురు యేసు నామమున బాప్తిస్మం ఇచ్చినట్లుగా మరి కొన్ని మాటలను బట్టి ఆ మాటను పట్టుకొని యేసు నామమున బాప్తిస్మం ఇస్తేనే రక్షణ అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఇచ్చిన వారి బాప్తిస్మాన్ని కూడా చాలామంది మళ్ళా బాప్తిస్మం ఇస్తూ ఉంటుంటారు. అయితే సత్యమైన బాప్తిస్మము, నిజమైన బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఇచ్చే బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. ఇక బాప్తిస్మము నామమున ఇలాంటి పేర్లు కొన్ని ఉన్నాయి కదా. కొంతమంది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు జెండా కింద బాప్తిస్మం ఇస్తారు. దేని కింద? ఎప్పుడైనా చూసారు ఎక్కడైనా? ఏ సంస్థ ఇస్తారు? ఏ మినిస్ట్రీ ఇస్తారు చెప్పనా? ఎవరు ఇస్తారు మీకు తెలుసు, నేను చెప్పాను చాలాసార్లు. ఎవరు గుర్తులేదా? సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే కాదు, సాల్వేషన్ ఆర్మీ అని ఒక మినిస్ట్రీ ఉంది. మన సర్పారం దగ్గర కూడా పెట్టారు. వాళ్ళు ఉన్నారో లేదో మరి తెలియదు ఇప్పుడు. ఇవి నెల్లూరు దగ్గర నుంచి, బాపట్ల దగ్గర నుంచి ఎక్కువగా మనకు కనబడతాయి. చెన్నైలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు జెండా కింద బాప్తిస్మం ఇస్తారు. వాళ్ళ పాస్టర్ గారు ఎలాగ ఉంటారంటే కెప్టెన్ లాగా ఉంటారు. అంటే మన వైట్ డ్రెస్సు, ఇలాగా కాలరు ఇవన్నీ ఉంటాయి, టోపీ ఉంటుంది. మరి వైట్ డ్రెస్తో వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ. అయితే వాళ్ళ సంస్థ అధిపతి లేకపోతే ఫౌండర్ చాలా గొప్పోడట. చాలా కొన్ని విషయాలు వాళ్ళలో కూడా చాలా నేర్చుకోవచ్చు. చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఒక ఆర్మీలాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పాస్టర్ గారు కెప్టెన్ లాగా ఉంటాడనమాట. మన షిప్పుల మీద కెప్టెన్స్ ఉంటారు కదా,
ఆ కెప్టెన్లా ఉంటారు. అందుకని వాళ్ళు సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం అని తెలుగులో వారి యొక్క మినిస్ట్రీ. మరి వాళ్ళు జెండా కింద బాప్తిసం ఇస్తారు. జెండా కింద జయ జెండా పట్టుకొనేదం యెహోవా నిస్సి అనే ధ్వజం విజయానికి సాదృశ్యం అన్నట్లుగా వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు జెండా కింద జెండా ఎలా పెడతారు, ఇలా పాట పాడుతూ ఉంటుంటే వెళ్ళిపోతారు. అది బాప్తిసం. ఇక కొంతమంది లూథరన్స్, వాళ్ళు మార్టిన్ లూథర్ గారు స్థాపించిన లూథరన్ సంఘాల్లో చిలకరింపు బాప్తిసం ఇస్తారు. చిలకరింపు 8వ రోజుని బాప్తిసం ఇచ్చేస్తారు. ఎందుకు అంటే 8వ రోజున సున్నతి పొందాలన్నది పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞ అండి, దేవుడు చెప్పిన మాట అది. దానిని బట్టే సున్నతి ఎప్పుడు చేస్తారంటే పుట్టిన 8 రోజులు 8వ రోజున ఏం చేస్తారంటే సున్నతి చేస్తారు. సున్నతి అంటే పాత నిబంధన గ్రంథంలో బాప్తిస్మానికి సమానం అండి. అప్పుడు ఇశ్రాయేల్ని అబ్రహాంతో ఏమన్నాడు, అబ్రహాం దగ్గర నుంచి సున్నతి అనేది వచ్చింది, అంతకుముందు లేదు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయిన తర్వాత అబ్రహాంతో ఏమంటాడంటే నీవు నీ ఇంటి వారు నీ పనివారు కూడా సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే నీ కుటుంబంగా ఉంటారు అని చెప్తాడు. అందుకని ఇశ్రాయేలీలు సున్నతి పొందుతారు. అలాగే అబ్రహాం సంతానమైన ఇష్మాయేలీలు కూడా సున్నతి పొందుతారు. సుంతి అంటారు కదా, సుంతి అనేది పెద్ద పండగలా చేస్తారు కదా ముస్లింలు కూడా. మరి యూదులు చేస్తారు, యూదులు సున్నతి పొందుతారు. అయితే పాత నిబంధన గ్రంథం వరకు అవి. కానీ యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మీరు మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి అన్నాడు. ఇప్పుడు 8వ రోజున సున్నతి చేయితే ఏంటి, 8వ రోజున బాప్తిసం ఇస్తే ఏంటి, 8వ రోజున బాప్తిసం ఎందుకు వచ్చిందంటే సున్నతిని బట్టి వచ్చింది. బాప్తిసం 8వ రోజున ఇచ్చిన పిల్లవాడికి ఏమన్నా తెలుస్తుందా? మనసు మారడం అంటే ఏంటో తెలుస్తుందా? ఏం తెలియదు. దేవుడు అంటే తెలియదు, ఏం తెలియదు. వాడికి పాపం అంటే తెలియదు. కానీ 8వ రోజున ఇచ్చే బాప్తిస్మాన్ని బట్టి మనం మారు మనసుకు సంబంధించిన బాప్తిసం పొందినట్లు కాదు. కానీ బాప్తిసం ఒక్కటే ఉన్నప్పుడు ఇన్ని బాప్తిస్మాలు ఎలాగొచ్చినాయి అంటే మనుషులు వాళ్లకు బైబిల్ని ఒక్క వాక్యాలను బట్టి అర్థం చేసుకోవడాన్ని బట్టి వచ్చిన బాప్తిస్మాలు ఇవన్నీ. కాబట్టి బాప్తిసం ఒక్కటే. ఆ బాప్తిసం ఎలాగ ఉండాలి అంటే ఆ బాప్తిసంలో ఏం కనబడాలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో, అంటే మనమేది ఇచ్చేది మనం నమ్మిందే కరెక్ట్ అని కాదు, అది బైబిల్లో ఉంటేనే కరెక్టు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకని అంటున్నాడు అపోస్తులు వేసిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అమ్మ వింటున్నారా, నిద్రపోతున్నారా? సౌండ్ రావట్లేదు హల్లెలూయా అంటే. అండ్ కొంతమందికి హాయిగా ఉంటాయి, ఇలాంటి అర్థం కాక మొత్తానికి ఒక కునుకు తీసేద్దాంలే అనుకుంటా, గొడవలు పోద్దని. కాబట్టి ఈ నేర్చుకోండి ముందు, ఇవి పునాదులు ఇవి. హల్లెలూయా. ఏబిసిడీలు రాకుండా చదువుకుంటే మరి పరీక్షలో చూపించినా మనం రాసుకోలేము, అది గొడవ ఎందుకు అండి. చూడండి 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, అలాగైనా ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందమా, అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములోనికి పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. బాప్తిస్మం, నీటి బాప్తిస్మం ఎందుకు కరెక్ట్ అంటే బాప్తిస్మములో యేసు ప్రభువారు మరణించిన విధానము, సమాధి చేయబడిన విధానము, అలాగే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన విధానము కనబడుతుంది. ఏ బాప్తిస్మం అంటే ముంచుట అనే బాప్తిస్మంలో. హల్లెలూయా. చిలకరింపు, అందుకనే అది
కరెక్టు కాదు. అందులో మారు మనసు అంటే తెలియకుండానే 8వ రోజున బాప్తిస్మం. అందుకనే బాప్తిస్మము అనే దాంట్లో ఏం కనబడాలంటే మరణము, సమాధి కనబడాలి అండి. అలాగే తిరిగి లేవటము, పునరుద్ధానము కనబడాలి. అది ప్రవక్తలు, అపోస్తులు వేసిన పునాది. యేసు ప్రభువారు శిష్యులకు అప్పగించబడిన బోధ. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మము ఒక్కటే. ఆ బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున తీసుకోవాల్సిన బాప్తిస్మము. అయితే బాప్తిస్మములు అని ఎందుకు అన్నాడంటే మరొక బాప్తిస్మం మనకు ఉన్నది ఆ బాప్తిస్మం ఏంటంటే మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. బాప్తిస్మములు అనే మాట దేనికోసం దేవుడు ఉపయోగించాడంటే దీనికోసమే. రక్షణ, మారు మనసు పొంది బాప్తిస్మం పొందటం ఒకటైతే, రెండవది ఏంటంటే ఇంకొక బాప్తిస్మము అగ్ని బాప్తిస్మము లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది కూడా పొందిన క్రైస్తవుడు సంపూర్ణుడవుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మలో ఉండే శక్తితో మనము దేవుని పనులు చేయాలి. హల్లెలూయా. మనం రక్షణ పొందింది పరలోక రాజ్యాన్ని వెళ్ళటం కోసం. కానీ మనము కొన్ని పనులు ఇక్కడ దేవుని పేరట కొన్ని పనులు చేయాలి. హల్లెలూయా. ఏం పనులు? సువార్తలో పాటలు పాడటం, లేకపోతే సాక్ష్యాలు చెప్పడం, వాక్యం బోధించడం ఇవన్నీ చేయటానికి ఏం కావాలంటే శక్తి కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే శక్తి పొందుకోవడం కోసం. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికైతే నీవు పొందిన బాప్తిస్మం సరిపోతుంది. కానీ దేవుని పనులు చేయటానికి ఏం కావాలంటే శక్తి కావాలి. ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని తెలిసి ఉండాలి. ఆ పని మనకి తెలియాలంటే దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువారు ఆరోహణమైపోతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీరు భూదిగంతాల వరకు సువార్తను ప్రకటించండి. అయితే అంతకుముందు పరిశుద్ధాత్మను పొందుకొని శక్తి పొందుకొని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి పొందుకోకుండా మనం సువార్త చేస్తే అది ప్రయోజనము కాదు, ఫలించకపోవచ్చు, ఫలించదు ఖచ్చితంగా చెప్పాలంటే. అందుకనే దేవుని ఆత్మశక్తి పొందుకున్న పాటలు వేరు, మామూలు పాటలు మెలోడీగా అందంగా చక్కగా గాయకులమై ఉండి పాడవలసిన పాటలు వేరు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటే బాగుంటుంది మనకంటే, కానీ ఆయన శక్తి పొందుకోలేదు కాబట్టి మన టాలెంట్ మనం పాడటంలో కాదు, మన టాలెంట్ దేవుని ఆత్మతో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఆత్మను పొందుకునేవాడు మాట్లాడితే ఆ నోటిలోంచి దేవుని మాటలు ప్రవాహం వలె వస్తాయి. ఆత్మ మాట్లాడే మాట వేరు, అవి గుండెలకు హత్తుకుంటాయి, గుండెల్లో కార్యాలు చేస్తాయి. ఆత్మ కలిగి సాక్ష్యం చెప్పడం వేరు, మామూలుగా సాక్ష్యం చెప్పడము వేరు. మాటకారితనంగా వాక్యం చెప్పడం వేరు, ఆత్మతో వాక్యం చెప్పడము వేరు. అందుకని పౌలు అంటాడు, నేను మాటకారిని కాదు, కానీ నేను ఆత్మతో ప్రార్థించేదను, నా మనసుతో ప్రార్థించేదను అంటాడు. నేను మనసుతో పాడేదను, ఆత్మతో పాడేదను, భాషలతో నేను మాట్లాడగలను, నాకు వరాలు ఉన్నాయని ధైర్యంగా చెప్తాడు. ఎందుకంటే దేవుడు దర్శించినప్పుడు రక్షణ పొందాడు పౌలు, కానీ దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిస్మం ఒక్కటే, నీటి బాప్తిస్మము. ఆ నీటి బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున
ముంచటం అనే బాప్తిస్మం ఏంటి, అది దేవుని వాక్యానుసారమైన పునాది అయిన బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. అందులో రెండవ బాప్తిస్మం ఎందుకంటే నువ్వు దేవుని పని చేయటం కోసం, దేవుని కోసం శక్తిగా నువ్వు పని చేయటం కోసం ఏంటి ఆత్మ బాప్తిస్మం పొందాలి. దాన్నే అగ్ని బాప్తిస్మం అంటారు. ఆ అగ్ని బాప్తిస్మం పొందినవాడు ప్రాణం పోయినా సరే, ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే దేవుని కోసం ఇష్టపడతాడు. ఎందుకంటే అంత శక్తి దాంట్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకనే బొంకిన పేతురు దేవుని ఆత్మను పొందిన తర్వాత ఏంటి ఆత్మతో ప్రసంగం చేస్తే 1000 మంది సంఘంలో వచ్చి చేరిపోయారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు అంటే తెలియదు అన్నప్పుడు పరిశుద్ధాత్మను పేతురు పొందుకోలేదు. మేడ మీద గదిలో ఎప్పుడైతే దేవుని ఆత్మను అపోస్తులు పొందుకున్నారో వాళ్ళందరూ కూడా రథముల కంటే వేగంగా పరిగెత్తడం ఏంటి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే యూదులు మేమేనా యేసుని సిలువ వేసిందని గుండెలు బాదుకొని ఏడవటము, ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. అందుకనే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అంటాడు. అందుకనే పరిశుద్ధాత్మను అడగండి అంటున్నాడు. అడిగితే పరిశుద్ధాత్మను ఎవరికైనా ఇస్తాడు, చిన్న పిల్లలకైనా ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో వరాలు ఉన్నాయి. ఈ వరాలను అడిగితే, ఆ వరాలతో నువ్వు పని చేయగలిగితే అనేక మందిని ఆశీర్వాదకరమైన ఆత్మలను కంటావు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మతో పాటలు పాడటం, సాక్ష్యం చెప్పడం, వాక్యాన్ని బోధించడం అనేది వేరు. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పేటప్పుడు మనం ట్రైనింగ్లు అవ్వక్కర్లేదు. దేవుడే నువ్వు నిలబడితే నీలో నుంచి దేవుడు ఏం చేస్తాడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను మరుగు చేసి నీ పాత్రలో ఆయన ఆత్మను ఉంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అందుకనే నా వెనుక వచ్చేవాడు ఆయన అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. ప్రభు ఏం చెప్పాడంటే మీరు శక్తి పొందుకొని సువార్తను ప్రకటించండి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అపోస్తుల కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే వారు ఆత్మను పొందుకున్నవారు కాబట్టే. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు అంటే కూడా తినేసి వస్తున్నారు కొంతమంది. కొన్ని సంఘాల్లో 3 రోజులు కూడా కనీసం ఉపవాసం ఉండట్లేదు. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థనలో దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే సంధిస్తుంది. ఆత్మను అడిగితే దేవుడు నీకు నిశ్చయముగా ఆయన ఇస్తాడు. వరాలు పొందుకున్న వాళ్ళు, ఆత్మను పొందుకున్న వాళ్ళు వాటిని ఎప్పుడు కూడా వాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రవచన వరం వచ్చింది అనుకో, దాన్ని ఏం చేయాలి నువ్వు? దేవుని ఆత్మ వచ్చినప్పుడు నీ నోటిని దేవుడు మళ్ళీ ముడతాడు, నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. చాలామంది అణిచివేసుకుంటూ ఉంటుంటారు, ఆత్మను ఆర్పేసుకుంటూ ఉంటుంటారు. ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది వాక్యం. మన వాళ్ళు రాస్తారు కదా పోస్ట్ బాక్స్ పరీక్షలో, అది తప్పకుండా రాస్తారు. ఆత్మను ఆర్పకుడి, స్పెల్లింగ్లు తప్పు లేకుండా చక్కా చిన్న మాట, అది ఒక వాక్యంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మనట ఆర్పకుడిట. చాలామంది వారి ఆత్మను వాళ్ళే ఆర్పేసుకుంటారు. కాబట్టి బాప్తిస్మము ఇప్పుడు ఎన్ని చెప్పండి? నీటి బాప్తిస్మము. రెండోది ఉంటే ఏం బాప్తిస్మం? పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే బాప్తిస్మములు అన్నాడు దేవుడు. ఆ మాట పట్టుకొని బాప్తిస్మాలు చాలా రకాలుగా ఇవ్వచ్చు అనుకుని మనుషులు అనుకున్నారు. ఒక మాట ఉంటే ఆ మాటను బట్టి ఎవరి దాళ్ళకే కరెక్ట్ అంటారే తప్ప అసలు కరెక్ట్ ఏదో బైబిల్లో ఉంటుంది. అందుకనే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. సత్యం అంటే సత్యమైన బోధతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ సత్యమైన బోధ ఏంటో నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అనేక మంది బోధలు, అందుకనే అనేక సిద్ధాంతాలు మనకు నేర్పిస్తారు కాబట్టి అన్నిటి వైపు వెళ్ళిపోకూడదు మనం. అసలు నీకు అన్నీ వినాలంటే ఏముండాలో తెలుసా? ముందు నీకు సంపూర్ణమైన వాక్యం తెలియాలి. అప్పుడు నువ్వు ఫిల్టర్ చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. కొంతమంది పుస్తకాలు చదివేస్తూ ఉంటుంటారు, పుస్తకాలు చదివేసి ఆ బోధల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు.
లేదండి ముంచడం బాప్తీసం తప్పండి, చిలకరింపే కరెక్ట్ అని కూడా వెళ్ళిపోతారు. కొంతమంది ఏది వింటే, అందుకని గాలికి కొట్టుకుని పోయే విధంగా ఉండకూడదు. అట్లా దేని మీద నువ్వు కట్టబడుతున్నావు జాగ్రత్తగా. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, ఆ పునాది మీద మీరు ఎలాగ కట్టబడుతున్నారో చూసుకోండి. కాబట్టి ఎలాగైనా కట్టబడితే పర్వాలేదులే అనుకోకండి, దానికి కూడా బహుమతులు ఉన్నాయి. కాబట్టి అదంతా మనం తర్వాత నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇక బాప్తిస్మములను గూర్చిన బోధన ప్రక్కన పెడితే ఏంటి, హస్త నిక్షేపణము. 4వ రాయి పేరేంటి? ఇందులో 4వ రాయి కదా, హస్త నిక్షేపణము. చెప్పండి అందరూ. హస్త నిక్షేపణం అంటే అభిషేకము పొందటం. అభిషేకం పొందటం అంటే దేవుని ఆత్మను పొందటం అన్నది కాదు, అభిషేకించబడటము. చెప్పాలంటే అభిషేకించబడటము. సేవకు కానీ కొన్ని పరిచర్లకు కానీ దేవుని సేవకుల చేత అభిషేకం పొందిన తర్వాతే ఆ పనులు చేయాలి. ఒక పాస్టర్ అవ్వాలంటే ఏమవ్వాలా? బైబిల్ కాలేజీకి వెళ్ళడం కాదు, బైబిల్ కాలేజీకి వెళ్ళకపో. కానీ నీవు సేవకులు నీ మీద ఏం చేయాలంటే తల మీద చేయి వేసి నూనె రాసి నిన్ను సేవకు ఏం చేయాలంటే హస్త నిక్షేపణం చేసి నిన్ను సేవకు నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి అది లేకుండానే సేవకు చేస్తూ ఉంటుంటారు. కొంతమందికి నాకు ఎవరు మనుషుల హస్తం నా మీద పడకూడదు, దేవుని హస్తం నా మీద ఉంది అంటారు. అది కాదు. అభిషేకం అనేది పాత నిబంధనలను క్రొత్త నిబంధనలను కూడా మనము చూస్తాం. సమూయేలు గ్రంథం 1వ గ్రంథము 10వ అధ్యాయం చూడండి. కొన్ని ఉదాహరణకు నేను చూపిస్తున్నాను, చాలా ఉంటాయి, కొన్ని మాత్రమే. సమూయేలు గ్రంథం 1వ గ్రంథము 10వ అధ్యాయము. త్వరగా చదివండి ఒకళ్ళు గట్టిగా. అప్పుడు సమూయేలు తైలపు బుట్టిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రాజుని అభిషేకించడానికి కూడా మొట్టమొదటి రాజు కావాలని ఇశ్రాయేలు సమూయేలును కోరుతారు. సమూయేలును కోరినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు ఏడుస్తూ ఉంటుంటాడు, నువ్వెందుకు బాధపడతావు? అందరిలాగే వాళ్ళు రాజును కోరుకున్నారు, సరే వాళ్ళు చెప్పినట్లుగానే చెయ్యి, నువ్వేం బాధపడవద్దు, నీకంటే బాధ నాకు ఉంది. మనుషుల్ని ఏలడానికి ఇంతవరకు నేనే రాజుగా వారికి ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు రాజు కావాలంటున్నారు కాబట్టి ఆ పని చేయని చెప్పి సౌలు దగ్గరికి పంపిస్తాడు సమూయేలుని. సమూయేలు ఏం చేస్తాడంటే తైలము తీసుకొని బుడ్డిలో వేసి ఆ బుడ్డిలో ఉండే తైలముతో సౌలుని ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. నీవు రాజుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు అభిషేకించాడా, సమూయేలు అభిషేకించాడా? చెప్పండి. సమూయేలునే పోసాడు. ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. నాకు సమూయేలు ప్రవక్త అవసరం లేదు, ఎవరో లేదు, నేనే రాజుని అయిపోతానని అతనేమీ వచ్చేయలేదు. కానీ రాజుగా అభిషేకించడానికి కూడా సమూయేలు అభిషేకించబడ్డాడు, సౌలు అభిషేకించబడ్డాడు. కాబట్టి అతన్ని నూనె పోసి అభిషేకము చేశారు. ఆ తర్వాత దావీదుని కూడా సమూయేలే అభిషేకిస్తాడు. అతన్ని కొమ్ము తైలంతో అభిషేకించినట్లుగా అతని అభిషేకం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే కొమ్ములో తైలం వేసి అభిషేకించడం అన్నమాట కొమ్ము తైలం అంటే. దేవునికి స్తోత్రం. అయితే అభిషేకం అనేది క్రొత్త నిబంధనలో కూడా మనకి కనబడుతుంది.
అపోస్తల కార్యాల్లో ఒకసారి చూడండి. హస్త నిక్షేపణం అనే రాయిని గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి, సేవకు చాలామంది సేవకుల అభిషేకం లేకుండానే సేవకు వచ్చి సేవ చేస్తారు. అది సేవ. మరి ఆ సేవకుడు అభిషేకము పొందినవాడు కాదు, హస్త నిక్షేపణం లేని సేవకుడు అవుతాడు. కాబట్టి అది దైవ చిత్తం ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తల కార్యాలు ఒకసారి 6వ అధ్యాయము. ఆ దినములలో మొదటి నుంచి చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఆ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాము, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. హల్లెలూయా. హస్త నిక్షేపణము అంటే చేతుల ద్వారా వాళ్ళ తలల మీద నూనె రాసి ప్రార్థన చేసి అభిషేకించడం. దేవునికి స్తోత్రం. హస్తం అంటే చెయ్యి, అందుకనే వీళ్ళు చేతులు వేసి. ఆది అపోస్తల కాలంలో పరిచర్య ఎక్కువైపోతూ ఉంటుంటే కొంతమందిని ఏం చేశారండి, అందులో ఆత్మతోనూ జ్ఞానంతోనూ దేవుని వాక్యంలో ఎదుగుతున్నవారు ఏంటి చక్కగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటున్న వారిని అభిషేకించారట. వాళ్ళని 7 ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఇందులో స్టెఫను కనబడుతున్నాడు, మనకు తెలిసిన పేర్లు ఫిలిప్పు, వీళ్ళు ఈ అభిషేకించబడిన వారిలో ఉన్నారు. వారు యేసు ప్రభువారు ఏర్పాటు చేసిన 12 మంది అపోస్తులు కారు, కానీ వీళ్ళు అపోస్తుల చేత అభిషేకించబడిన అపోస్తలులు. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఏంటి, యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో వీళ్ళు ఉండరు. అందుకనే వీళ్ళు అపోస్తుల ద్వారా అభిషేకించబడ్డారు. మరి వీళ్ళు కూడా గొప్ప కార్యాలు చేశారా దేవుని కోసం? స్టెఫన్ చేశాడు, ఏంటి, ఫిలిప్పు కూడా చేశాడు. మిగిలిన వాళ్ళ కోసం మనకి ఇందులో రాయబడలేదేమో, లేకపోతే అవి ఉండొచ్చు ఇందులో కూడా. అయితే మరి వాళ్ళు కూడా హస్త నిక్షేపణము ద్వారా అభిషేకించబడ్డారు. కాబట్టి అందుకనే అభిషేకం పొందిన వాళ్ళే ప్రభు వల్లను ఇవ్వాలి, అభిషేకింపబడిన వాళ్ళే బాప్తిస్మాలు ఇవ్వాలి. పెళ్ళి చేయాలంటే ఇవన్నీ సర్టిఫికెట్ కంటే కూడా ఇవి ముందు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి, ఇదొక గొప్ప విషయం అన్నమాట. కాబట్టి దేవుని సేవకులు ఏంటి, ఎవరైనా సేవకు పిలువబడితే ఏంటి, వాళ్ళను అభిషేకించిన తర్వాతే సేవకు పంపించాలి, పరిచర్యలు చేయించాలి. కాబట్టి ఇది బైబిల్లో ఉండే ఒక రాయి కింద పెట్టాడు దేవుడు. ఇదొక సిద్ధాంతంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. పునాది సరిగ్గా లేకపోతే ఏంటి, మనం వెళ్ళే సంఘము, అన్ని సంఘాలే అంతా యేసు ప్రభువారు ఉంటారు, కానీ పునాది మీద కట్టబడిన సంఘం అయితేనే అన్ని విషయాల్లో మనకు అన్నీ దేవుడు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పునాది రాళ్ళు గూర్చి చాలామందికి తెలియదు. చెప్పాలంటే బైబిల్ కాలేజీలకు వెళ్ళినా ఈ పునాది రాళ్ళ కోసం తెలియదు, కానీ పునాది రాళ్ళు అనేవి బైబిల్లో ఉన్నాయి. అవి స్పష్టంగా దేవుడు ఏం చేశాడండి, రాశాడు. ఏంటి, మారు మనసు అంటే ఏంటి అనేది విశ్వాసికి తెలియాలి. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం మన పేరు విశ్వాసులు, విశ్వాసం అంటే ఏంటో నీకు తెలియాలి. అలాగే మరి బాప్తిస్మము అంటే ఏంటి, బాప్తిస్మములు అంటే ఏంటి, ఎన్ని బాప్తిస్మాలు ఈ లోకంలో చలామణి అవుతున్నాయి, అందులో నిజమేంటి, సత్యం ఏంటి. అందుకనే
ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే, సత్యంతో ఆరాధించడం ఏంటి అసలు? నిజంతో ఆరాధించడం అంటే ఏంటంటే సత్యమైన దేవుణ్ణి ఆరాధించడము, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వస్తుంది. అలాగే సత్యమైన బోధతో దేవుణ్ణి ఆరాధించడము, సత్యముతో ఆరాధించడం అనేది అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. అందుకనే ప్రతిదాన్ని కూడా నువ్వేం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఏదన్నా కొనుక్కుండేటప్పుడు ఎంత పరిశీలన చేస్తాం, ఏది మంచిది, ఎక్కడ బాగుంటుంది, ఏంటి పరిశీలన లేకుండా కొనేస్తారా ఏదైనా? నేనైతే మీరు కొంటారేమో, కానీ నేనైతే పరిశీలన లేకుండా అమాయకంగా దేనిలోనూ మనం దేంట్లోనూ ఉండకూడదు. కొంతమంది ఇది ఎక్కడ పడితే అక్కడ కొనేచ్చలేండి అనుకుంటా కదా. క్వాలిటీ ఉండాలి నాణ్యత అంటారు కదా, ఆ నాణ్యత ఉండాలి. అలాగే బోధలో కూడా నాణ్యమైన బోధ, కల్మషము లేని బోధ, ఇతరులను పాడు చేయని బోధ కదండి. కొంతమంది రాస్తారు, ఇదిగో మాది కల్మషం లేని బోధ, నిక్కచ్చైన పాలు అమ్ముతున్నట్లుగా రాస్తారు కదండి. అందుకనే మా మందిరానికి వచ్చేయండి అని మనం అనకూడదు. బోధించు, కానీ అందరినీ నువ్వు ఆకర్షించుకోవడానికి ఈ తాయిలాల కింద అమ్మొద్దు. నీ సంఘమే చక్కటి బోధ అని నువ్వు చెప్పుకోకో, దాంట్లో కట్టుకో. నీకు చేతనైన బోధను అందరికీ అందించి అందరికీ నేర్పించు కావాలంటే. కాబట్టి అంతేగాని ఇక్కడ ఇది ఉంది అని అమ్ముకునే వాళ్ళ మనమేమి బోర్డులేమి పెట్టక్కర్లేదు. అన్యులను రక్షించు దమ్ముంటే, క్రైస్తవ సంఘాలను దోచుకోవడం కాదు దొంగలాగా కదండి. మనది మనం చూసుకోవాలంతే గట్టిగా, హల్లెలూయా. అంతేగాని మనం ఇతరులది దేనిని ఆశించొద్దు అంటాడు. దేనిని ఈ రోజున విశ్వాసుల్ని దొంగిలిస్తున్నారు పాపం పాస్టర్లే కదండి. అదే పెద్ద సేవ అనుకుంటున్నారు. నీ సంఘం నిండిపోవడమే సేవ అనుకుంటున్నావు, కానీ నీ సంఘము దేని మీద కట్టబడుతుంది? ఇవి రాళ్ళైతే నీతి న్యాయము అనే దాని మీద కట్టబడాలి సంఘం అంటే. ప్రతి పనికి ఏముండాలి తెలుసా? నువ్వు వ్యాపారం చేస్తుంటే నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. అప్పుడు నీకు లాభం తక్కువ వస్తుంది అనుకుంటావు, కానీ నీ కస్టమర్స్ ఎక్కువ వస్తారు. దేవునికి స్తోత్రం. మోసం చేసేవాడు కస్టమర్స్ తక్కువ, ఆదాయం ఎక్కువ. కానీ మంచిగా నీతిగా న్యాయంగా అమ్మేవాడికి కస్టమర్స్ ఎక్కువ, ఆదాయం కూడా ఎక్కువే వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిందా. నీ కొట్టు చూస్తేనే కళకళలాడిపోతుంది, ఎందుకంటే జనం హల్లెలూయా కదండి. కొంతమంది హోటల్ చూస్తుంటుంటే ఈగలు వాళ్తూ ఉంటుంటాయి, బుట్టలు పెట్టుకుంటుంటారు. కొంతమందికి వేడిది ఏంటంటే అయిపోతుంటుంది. కారణం ఏంటి? అక్కడ చట్నీలు బాగుంటాయి, 3 చట్నీలు వేస్తారు, బాగుంటాయి, మెత్తగా ఉంటుంది. ఇడ్లీ అంటే ఏదో రాయిలాగా ఉండదు, కాబట్టి మన పళ్ళకు హాని చేయదు. అందుకని అక్కడ క్యూ ఉంటుంది. ఏదైనా క్వాలిటీయే. అందుకని మన ఇంట్లో కూడా మంచి టీ పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది మంచి టీ అంటే ఏంటో. కాబట్టి నాలుక తగలగానే రుచిగా ఉండాలి ఆహారం. హల్లెలూయా. నువ్వు కొద్దిగా వండుకో, ఎక్కువ వండుకో. కాబట్టి ఏదైనా సరే క్వాలిటీని మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా సరే వ్యాపారమైన ఉద్యోగమైనా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. కొట్టు ఎప్పుడు చెప్తాడా? ఎప్పుడు లాగేద్దామా కదండి, ఎప్పుడు మాయం చేసేద్దామా, వస్తువులు డబ్బులు మాయం చేసేద్దామా అని చూసావనుకో, నువ్వు ఇంకెప్పుడు కూలివాడి కింద ఉంటావు. కానీ నువ్వు నమ్మకంగా పనిచేస్తే నమ్మకస్తులను దేవుడు ఏం చేస్తాడంటే అధిపతులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏదైనా సరే నమ్మకం, నాణ్యత, తూకం కరెక్ట్గా ఉండాలి, సరుకు కరెక్ట్గా ఉండాలి. నీ పేరు గుడ్ విల్ అంటారు కదా, అది సంపాదించుకోవాలి. దేవుడు కూడా ప్రసంగి గ్రంథంలో అదే చెప్తున్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘాలు కూడా మంచి పేరుని సంపాదించుకోవాలి, విశ్వాసులు మంచి పేరు సంపాదించుకోవాలి, సేవకులు మంచి పేరు సంపాదించుకోవాలా. పందిలాగా 10 సంవత్సరాలు బ్రతికే కంటే హంసలాగా 3 సంవత్సరాలు బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. తెలుసాం హంసలు తెలియదు కదా, ఇప్పుడు హంసలు లేవట. ఇప్పుడు
హంస చాలా తెల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. హంస అంటే చాలా, అది కూడా పవిత్రతకు ఒక సాదృశ్యంగా ఉంటుంది. ఇప్పుడు హంసలు కనబట్టలేదు అక్కడ, అంటే పవిత్రత ఎక్కడ కనబట్టలేదు. హంస బ్రతుకు బ్రతకాలి, అంతేగాని కాకి బ్రతుకు పాడు చేసే బ్రతుకు సంఘాలని పాడు చేసే బ్రతుకు, అలాంటి బ్రతుకులు మనకు వద్దు. చక్కని విశ్వాసులంగా, చక్కటి క్రైస్తవులంగా, చక్కటి సేవకులంగా ఏ పని చేసినా అది ఎవరికి హాని చేయకుండా ఉండేలాగా మనము చేసుకోవాలి. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఎవరికి అపకారం చేయకుండా బ్రతకాలి. సంఘం విషయంలో, దేవుని వాక్యం విషయంలో కూడా సత్యమైన బోధ అంటే ఏంటో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ పునాదిలే నువ్వు మర్చిపోతే చదువేమొస్తుంది చెప్పండి? పునాది అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. 7 రాళ్ళని నీ కుండెల్లో పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా మిగిలిన 2 రాళ్ళు చాలా ప్రధానమైనవి. ఆట విషయంలోనే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా సత్యమును ఎరగకుండా అసత్యముతో బోధిస్తున్నారు, అసత్యములు ఉంటున్నారు. అసలైన సత్యం అనేది ఈ 4 విషయాల్లో చాలామంది 75% సత్యంలో ఉన్నారు, 25% మాత్రం సత్యంలో లేకపోవచ్చు. కానీ మిగిలిన 2 రాళ్ళు కూడా చాలా ప్రధానమైనవి, అందులో సారాంశం కూడా ఎక్కువ ఉంటుంది. వాటిని కూడా మనం జాగ్రత్తగా విని, జాగ్రత్తగా అర్థం చేసుకొని, మనకు తెలిసిన సత్యాన్ని మన బోధల్లో కూడా మనం బోధించడము నేర్పించుకోవాలి, నేర్చుకోవాలి. ఇతరులకి పాఠాలుగా వాటిని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అట్టి దేవుని యొక్క సత్యంలోనికి మనం వెళదాం. హల్లెలూయా. మరి ఆదివారపు ఆరాధన వాక్యాలు కూడా ఉంటున్నాయి. ఒక్కోసారి నీకు ఒక్కసారి వినటం వల్ల అర్థం కాకపోతే మరొకసారి నీ 7 రోజుల్లో 6 రోజుల్లో నీకు ఖాళీ ఏదో ఒక టైంలో, అవును మళ్ళీ ఈ వాక్యాన్ని ఒక్కసారి వింటే నాకు ఇంకా అర్థమవుతుంది కదా అని ఒక్కసారి వినండి పూర్తిగా. అప్పుడు ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు తప్పకుండా మీ హృదయంలో సత్యాల్లో మీరు ప్రతిష్ఠింపబడతారు. యేసుప్రభువారు తన శిష్యుల్ని లాస్ట్లో ఏం చేస్తాడో తెలుసా? వీరిని సత్యములో ప్రతిష్ఠింప చేస్తున్నానని సత్యంలో ప్రతిష్ఠిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే వాళ్ళు కట్టిన పునాది మీదే నువ్వు కట్టబడాలని దేవుడు చెప్పేది. దేవునికి స్తోత్రం. అపోస్తుల పునాది ఏంటి? అపోస్తుల్ని దేవుడు బోధించి వాళ్ళకి ఏ ఏ విషయాలు నేర్పించాడో వాటన్నిటినీ మీరు బోధించినప్పుడు ఇతరులకి చెప్పండి, ఇదిగో మిమ్మల్ని అసత్యపు బోధలు చేయకుండా మిమ్మల్ని సత్యంలో నేను ప్రతిష్ఠిత చేస్తున్నానని యోహాను సువార్తలో వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. మనము సత్యమైన బోధలో ఉండాలి, సత్యమును అవలంబించాలి. ఈ లోకానుసారమైన సత్యం అంటే మాటలలో సత్యాన్ని కూడా మనము ఎప్పుడు మేరడానికి వీలు లేదు. అబద్ధాలు నేర్చుకోకండి, సత్యాన్ని నేర్చుకోవటం అవలంబించండి, ప్రాక్టీస్ చేయండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతకాలానికి అబద్ధమే ఆడలేం. అబద్ధమైన బోధ ఏదైనా మనకి చెవికి వినబడినా, చదువుతున్నప్పుడు కనబడినా దాన్ని మనం ఏం చేయగలుగుతామంటే విసర్జించగలుగుతాము. చెడ్డదాన్ని వదిలివేయటమే విసర్జించుట అంటే. కాబట్టి చెడ్డదాన్ని విసర్జించకపోతే రోగం అనేది వస్తుంది. అలాగే మన ఆత్మీయమైన జీవితానికి కూడా రోగం వస్తుంది. అది రాకుండా చూసుకునేవాడే జ్ఞానవంతుడైన క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. ప్రభా పరిశుద్ధుడా, ఇదిగో నాయనా నీ వాక్యమును మాకు బోధిస్తున్నావు తండ్రి. మా బోధకుడు, మా రబ్బుని నీవే ప్రభువా. ఇదిగో నీ మాట వినే జ్ఞానం మాకు దయచేయండి. వినుచున్న వాక్యాన్ని ప్రభువా, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా, అది కాకులు ఎత్తుకుపోనట్లుగా ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని మా హృదయంలో దాచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో ఎన్నో విషయాలు మాకు జ్ఞాపకుంటున్నాయి, కానీ నీ మాటలు గుర్తుండట్లేదు ప్రభువా. ఇదిగో నీ యందు మాకు ఆసక్తి చల్లారిపోకూడదు ప్రభువా. ఎప్పటికప్పుడే నీలో ఆసక్తి కలిగిన వారంగా, దాహం కలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ కృప మా మీద ఎల్లప్పుడూ ఉంచమని పునాది మీద ఏహెచ్ఎం కట్టబడాలి ప్రభువా. ఎవరొచ్చినా ఈ పునాది మీద నిలవబడాలి ప్రభువా. కృప దయచేయండి. చెదిరిపోకుండానట్లుగా నీ బిడ్డలందరినీ మీరే కాయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.